ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహా మ్యాక్స్. సో ఇప్పుడే సూర్య గారి రెట్రో మూవీ చూడటం అయితే జరిగింది. బేసిక్గా ఈ రెట్రో సినిమా అంటే లైక్ ఇది ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సింది కాదు, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఎందుకు అట్లా అన్నానంటే బేసిక్గా స్టోరీలో కొత్తదనం లేదు, ఏదో ఎక్కడో తగిలిన స్టోరీ, చూసిన స్టోరీలా అనిపించింది. నార్మల్ అనిపించింది, అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా చూడాలని. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ల్యాగ్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్లో ల్యాగ్ అనిపించింది. అండ్ మనకి తెలుసు పూజా హెగ్డే తన క్యారెక్టర్స్ కానీ తను చూస్ చేసుకునే విధానం చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఈ మూవీలో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్గా ఉంది, తన లుక్స్ కానీ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో కొంచెం తేడా కొట్టిందని చెప్పాలి. మొత్తానికి సూర్య గారు చేసే ఫిల్మ్ అయితే ఇది కాదు, ఆయన ఫిలిం చాయిస్ కానీ అది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఎందుకు ఈ మూవీ ఇట్లా చూస్ చేసుకున్నారు ఏంటి అనేది మనకు తెలియదు. చాలా ల్యాగ్ ఉంది. ఈ ల్యాగ్ మరి కవరేజ్ అంటే ఎందుకు అంత ల్యాగ్ వచ్చింది అనేది స్టోరీలో రొటీన్ స్టోరీ అనిపించింది. సో మీరు అంటే ఈ మూవీ చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ అనేది చెప్పచ్చు, కానీ మరీ 2-3 టైమ్స్ చూసేంత ఫిలిం అయితే కాదు. సో మీలో ఎంతమందికి ఈ మూవీ నచ్చిందని, రెట్రో మూవీ నచ్చితే కనుక కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అలాగే ఎలా ఉంది సూర్య గారి పర్ఫార్మెన్స్, పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో ఫైనల్గా అయితే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5 అయితే ఇస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే రివ్యూస్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామ్యాక్స్.